వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ ఉన్న లడ్డూలు కొసరి కొసరి వడ్డిస్తారు. వైసీపీ హయాంలో పెన్షన్లు కూడా అంతే. 20 లక్షల మంది ఫేక్ పెన్షనర్లు ఉన్నారని తెలిసింది. ఇక్కడ ఉన్న ఫేక్ గాళ్లకు కాకుండా ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా పప్పు బెల్లం పంచినట్టు పెన్షన్లు పంచారట జగన్ అన్న అండ్ టీమ్. సింగపూర్లో ఉన్న, కెనడాలో ఉన్న, కువైట్లో ఉన్న, అమెరికాలో ఉన్న, ప్రపంచంలో ఎక్కడ ఉన్న పెన్షన్లు అకౌంట్లోకే పడిపోతాయి. చివరాఖరికి పైకి పోయిన వాళ్ళకు కూడా పెన్షన్లు అందుతున్నాయి అంటే దానికంటే వింత విడ్డూరం ఏమైనా ఉందా? చూడండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి నెలలో ప్రభుత్వం సిబ్బందితో పింఛన్ పంపిణీ చేసినప్పుడు ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఫేక్ పింఛన్లు, విదేశీ పింఛన్లు లాంటివి ఎన్నో బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో విదేశాలకు వెళ్లిన 80 మందికి, చనిపోయిన 900 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు తెలిసింది. అమెరికా వెళ్లిన 36 మందికి, సింగపూర్ వెళ్లిన 2కి, దుబాయ్ వెళ్లిన 19 మందికి, కువైట్ వెళ్లిన 16 మందికి పెన్షన్లు పంపిణీ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. ఇదంతా చూస్తుంటే జగనన్న అండ్ కో ఎంత అద్భుతంగా పింఛన్లు పంపిణీ చేశారో ఇట్టే తెలిసిపోయింది కదూ.